నిలబెట్టి ఆయన్ని ఆరాధించుకొని స్తుతించుకొని దేవాదేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటలో వందనాలు. ప్రియులారా, మరి ఈరోజు మరి కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తుండగా చిన్న ప్రార్థన చేద్దాం దేవుని సహాయం కొరకు. మహాగణుడును మహాకనికరం గల దేవ, మీ అపారమైన ప్రేమను పెట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా నీ పిల్లలుగా తండ్రి కూడి నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తుండగా తండ్రి, మీ అమూల్యమైన ప్రేమను పెట్టి తండ్రి మీ సహాయాన్ని అందించినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. పాటలు పాడి నీ నామాన్ని మహిమపరచమని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా తండ్రి మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి నాయన, ఈ దినము నాయన మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటలు తండ్రి మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ పరిశుద్ధ ఆత్మతో మా అందరితో మాట్లాడి మా బ్రతుకులు సరిచేసి తండ్రి ఉన్నతంగా మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేస్తారు నమ్మచ్చు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడుగు వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనలో ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలి? ఆరాధన గురించి నేర్చుకున్నాం కదా అందరం. ఏం చేయాలి ఆరాధనలో? ఆరాధన అంటే ఏంటి? అసలు ఆదివారం ఎందుకు మనం కూడుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా మనం విని వెంటనే విడిచిపెట్టేవారుగా మనం ఉండరాదు. అసలు ఆదివారం ఆరాధన ఎందుకు కూడుకోవాలన్నది 3 టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. ఆ 3 టాపిక్స్ని ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రివైజ్ చేసి మీ పుస్తకాల్లో చూడండి. రాసుకున్నారా? రాసుకోలేదు. పుస్తకాల్లో రాసుకోవడం అసలు లేదు, కానీ హృదయాల మీద రాసుకోవాలి దేవుని మాటలు. ఎందుకంటే దేవుడు ఒక నూతన నిబంధన క్రమాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకిస్తున్నారు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో మనం ఎలా ఆరాధించాలి అంటే ఏంటి ఆరాధన అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రతి ఏటా కూడా వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రతి ఏటా ప్రతి సంవత్సరము వారు ఏం చేయాలనంటే, యెరూషలేము దేవాలయంలో వారు ఎక్కడున్నా సరే ఎక్కడికి వచ్చేయాలి? వారు పనుల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారు సంవత్సరం అయ్యేసరికి యెరూషలేము దేవాలయానికి వచ్చి వారు ఆరాధించుకోవాలి. అలాగే ప్రతి వారము వారు దేవాలయంలో వారు కూడుకోవాలి. వారి యొక్క చట్టం. అలాగే యేసుక్రీస్తు ద్వారా మనకి అక్కడికి వచ్చి వారు ఏం చేస్తారంటే, ఆ దినమంతియు లేదా ఆ వారమంతియు దేవుడు కాపాడినందుకు ప్రతి విషయాల్లో కూడా వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ విషయాల్లో దేవుడు మనకు మేలు చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఇది ఆరాధన. ఓకేనా? ఈ ఆరాధనలోకి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో మనం నూతనత్వాన్ని ఇంకా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని ఇంకనూ పొందుకోవాలి. ఇదిగో ఆయన రక్తం చేత కడగబడి ఇక్కడి నుంచి పరిశుద్ధులుగా బయటికి వెళ్ళాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడతాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఇప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడతాం. అలా పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఎలా ఉండాలంటే, పరిశుద్ధాత్మను పొందుకొని వెలుగుగా మనం బ్రతకాలి. ఈరోజు ఒక సందర్భాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండిని. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి
వెలుగు ఉదయించెను. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ మాట ఎక్కడ చెప్పబడిందనట అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరుగును. ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది, యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని చెప్పారట. ఇంతకీ యెషయా ప్రవక్త ఎప్పుడు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఆలోచించారు. చదివేటప్పుడు ఆ మైక్ తీసుకొని అందులో చదివితే కొంచెం ఇంకా క్లారిటీగా వస్తుంది. ఓకేనా? అంటే యెషయా ప్రవక్త మరి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్పబడుతున్న విషయం, అది అప్పుడు కోసం చెప్పబడుతుంది, అది భవిష్యత్తు కాలంలో జరగబోయే సంఘటనల గురించి కూడా చెప్పబడుతుంది. ఎక్కడుంది ఎందుకు ఆ సందర్భం? చూడండి, యెషయా గ్రంథం. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే, కొత్త విషయాలేం కాదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 1-2 వచనాలు. 2వ వచనం చూద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. అదే విషయాన్ని కదా అక్కడ కోట్ చేస్తున్నారు. అంటే యెషయా ప్రవక్త ఇలాగ చెప్పారు కదా, మీరు విన్నారా? అంటే ఇప్పుడు ఎవరి మీద వెలుగు పడిందంటే చీకటిలో కూర్చుంటున్న వారి మీద వెలుగు ప్రకాశింపజేసింది. ఇంతకీ చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏమిటి? చీకటి అనగా రాత్రి. ఏంటి చీకటి అంటే? చీకటి అనగా పాపము, ఇంకా దేవునికి అసత్యానికి వ్యతిరేకమైనదంతా కూడా చీకటే. ఇంకా సత్యానికి వ్యతిరేకమైనదంతా కూడా పాపమే. క్షమించాలి. అంటే చీకటి అంటే ఈరోజు ఉదయము అలాగే రాత్రి వస్తుంది కదా, దాని గురించి మాట్లాడడం లేదు దేవుడు. ఇప్పుడు ఇదంతా పగల కదా అంటే వెలుగు అని అంటే అది దాని గురించి ప్రస్తావించడం లేదు. మరణ ఛాయలు గల చూడు, చీకటిలో కూర్చుంటున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును. ఇంతకీ గలిలయ ప్రాంతంలో ఉండే ప్రజల పరిస్థితి ఏంటి? ఆ నఫ్తాలి, జెబూలూను దేశాల్లో, ఇక్కడ గలిలయ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేనా? మనకు ఎలా తెలుస్తుందంటే యోహాను సువార్తను మనం చూస్తే దానికి అర్థమవుతుంది. ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, ఇదిగో వారు దేవుడి నుంచి దూరం అయిపోయి, గలిలయ ప్రాంతంలో అన్యుల గురించి ఎక్కువ ప్రస్తావన కాదు, అంటే అక్కడ ఎక్కువగా అన్యులు ఉంటారు. అయితే వారితో పాటు ఇశ్రాయేలు కూడా కలిసిపోయి చూడు వారు చేసే పాపక్రియలన్నిటిలోనూ వెళ్ళిపోయారు. ఈ విషయాలు ఎప్పటి నుంచి చెప్పబడుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారని ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడుతున్న మాటలు. వారు బబులోను చెరకు వెళ్ళకముందు చెప్పబడుతున్నది, అలాగే బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత కూడా వారికి ఈ విషయాలు చెప్పబడుతున్నాయండి. ఏమని చెప్పబడుతుందంటే, ఇదిగో చీకటిలో మీరు ఉంటారు, దేవుని మాటలు మీ దగ్గర ఉండదు, జ్ఞానం మీ దగ్గర ఉండదు, సత్యం మీ దగ్గర ఉండదు, ఇదిగో నా కట్టడలను నా ఆలోచనలు మీరు నివసించరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కుమారుడు ఈ భూమి మీదకి వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వెలుగు మీ పట్ల ప్రకాశింపజేస్తుంది. ఇంతకీ వెలుగు అంటే, చీకటి అంటే మనం ఏమనుకున్నాం? పాపము, ఇలా చెప్పు. మరి వెలుగు అంటే క్రీస్తే. కానీ మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. సత్యము, మంచి,
విధేయత. అంటే ఇప్పుడు పాపానికి వ్యతిరేకమైనదంతా కూడా వెలుగు. వెలుగు అది చీకటి అయితే, అంటే ఇక్కడ పాపము పుణ్యము. ఇప్పుడు పుణ్యం గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షి ఇవ్వడానికి వచ్చారట. ఎక్కడుందా మాట చూద్దాం. ఇప్పుడు చీకటి చీకటి యొక్క కోణం ఏంటి? అసలు చీకటి యొక్క సంబంధుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, అసలు వారు ఎందుకు అలా మారిపోయారు అన్న విషయాల గురించి కొన్ని సందర్భాలు చూద్దాం. మొదటిగా రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అసలు చీకటిలో కూర్చుండే ప్రజలు మరియు వారు దేవుని ఎరుగనియు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏంటి? వీరు అక్షయుడగు దేవుని మహిమని ఎరిగి, వారు దేవుని ఎరిగి ఏం చేశారట? ఏమైపోయారట? ఇప్పుడు దేవుని వెలుగులో వారు నివసించి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే చీకటిలోనికి వెళ్ళిపోయారు. అంటే వారు వాదముల యందు బుద్ధిహీనులైరి. ఎవరి గురించి? ఇశ్రాయేల్ ప్రజల గురించేనండి. చూడండి మరొక సందర్భం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించువాడు తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునద్దకు వాడు రాడు. ఎవడు చీకట్లో కూర్చుండేవాడు అంటే ఇదిగో అసత్యముగా ప్రవర్తించిన వాడు, అంటే అబద్ధాన్ని అనుసరించేవాడు, మోసాన్ని చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు. వీరందరూ ఎవరు అంటే చీకటిలో నడిచేవారు. మరొక సందర్భం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము అంటే పూర్వం ఎలా ఉన్నారట? పూర్వం ఆ స్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మధ్యకి వెళ్ళక ముందు, ఈ మాటలు వారి మధ్య ప్రకాశింపక ముందు వారు ఎలాంటి పరిస్థితుల్లో చీకటిలో ఉన్నారు, అంధకార సంబంధులుగా ఉన్నారు. అంటే మనకి సూర్యుడు అస్తమిస్తే వచ్చే చీకటి కాదు. వారు వెలుగు అంటే జ్ఞానం అనే వెలుగు దగ్గర నుంచి వారు వేరైపోయి దేవుని క్రియలు వారు చేయడం మానేసి వారు తమకు తామే దేవతలమని, తమకు తామే దేవుళ్ళమని వారు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు అంటే ప్రతిభా స్వరూపంలోగా దేవుని మార్చేసుకున్నారట. అక్షయుడు దేవుడు అంటే దేవుడు క్షయమయ్యేది కాదండి కదా. అంటే మనలో ఉన్న ఆత్మనే మనం చూడలేనప్పుడు మనం దేవుడిని ఎలా చూడగలుగుతాం? మరి దేవుడు వీరికి ఎలా కనిపించాడు? అసలు
ఇశ్రాయేల్ ప్రజలకి వీరు ఆయన మహిమను మాత్రమే చూడగలిగారు. చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆయనను చూసి ఏ నరుడును కూడా బ్రతకలేడు. చూసి అంటే సాధారణంగా ఒకసారి ఆలోచించండి, మన ఈ కళ్ళతో మనకు దగ్గరగా ఉన్న అంటే సూర్యుని కంటే చాలా నక్షత్రాలు పెద్దవి. సూర్యుడు ఒక నక్షత్రం అయితే ఇప్పుడు ఈ సూర్యుని కంటే ప్రకాశవంతమైనవి చాలా ఇంకా చాలా పెద్ద కొన్ని లక్షల రెట్లు పెద్ద నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. మరి ఈ సూర్యుడినే మనం చూడలేము, కనీసం ఈ లైట్ని కూడా ఎదురుగొని లైట్ని కూడా మనం చూడగలమా? అంటే ఒక 100 వాట్స్ ఉన్న లైట్ని మనం చూడలేనప్పుడు కొన్ని లక్షల వాట్స్ మరి ఆ సూర్యకాంతిని ఎలా చూడగలం? సరే, సూర్యకాంతినే చూడలేనప్పుడు దీనికంటే పెద్ద నక్షత్రాలు మనం ఎలా చూడగలం? అసలు ఈ నక్షత్రాలే చూడలేనప్పుడు సమీపింపరాని తేజస్సులు ఆయన అమరత్వాన్ని మనం ఎలా చూడగలం? అంటే ఇక్కడ ఆయన మహిమ మాత్రమే ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తే చాలు, కలెక్టర్ గారు ఇక్కడికి రానవసరం లేదు. రానవసరం ఉందా? ఆయన ఇప్పుడు రాజీపేట గ్రామానికి బలెక్టర్ నివాసులందరికీ ఇక్కడ ఈ కంపెనీ తీసేస్తామనేసి ఒక సీల్ వేసి ఒక ఉత్తరం రాసి ఇక నుంచి రేపు నుంచి పనులు జరగని పంపిస్తే సరిపోతుంది. కలెక్టర్ గారు కూడా రానవసరం లేదు. అయినా మేము వస్తాం, అక్కడికి వచ్చి చెప్తాం అన్నారు. అది వేరే విషయం అనుకో. అంటే చెబుతున్నాను, అంటే ఇక్కడ ఆయన ప్రభావం మాత్రం ఉంటుంది, మహిమ మాత్రమే ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ మహిమను చూశారు. అదిగే వారు అక్షయుడు దేవుని ఎరిగి వారు ఏమైపోయారట? క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు వారు ప్రతిమా స్వరూపంలాగా ఇశ్రాయేల్ ప్రజలు మార్చేస్తారు. చూడండి మరో సందర్భం, యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి. మీరు అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరగడు. అంటే చీకటి ఎందుకు ప్రస్తావించబడుతుందంటే, ఇది చీకటిలో నడిచేవాడు వాడు ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు చేసేదంతా కూడా ఏమనుకుంటాడు? మంచి అనుకుంటాడు. సామెత ఉంటుంది కదా లోకంలో, పిల్లి ఎలా ఉంటుందట? పిల్లి కళ్ళు మూసుకో పాలు తాగుతూ ఉంటే ఇప్పుడు ఆ కళ్ళు మూసుకుంటే ఇప్పుడు దానికి ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. మరి ఇప్పుడు అది కనిపించట్లేదని ఏమనుకుంటుంది? నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. కానీ దాన్ని అందరూ చూస్తారు. అలాగే చీకటిలో నడిచేవారు కూడా ఇదిగో ఆ చీకటిలో నడిచే వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మార్గాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రియమైన దేవుని వారలారా, దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వారు తమను చేసేదంతా కూడా యథార్థమైనది, న్యాయమైనది అనుకుంటారట. కనుక అంటే ఈ వెలుగు కొద్ది కాలం మీ మధ్య ఉంటుంది, ఈ వెలుగు మీ మధ్య ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ఏంటి ఆ వెలుగు గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంతకీ ఎవరిలో జీవం ఉన్నది? క్రీస్తు, యేసుక్రీస్తే జీవం. యేసుక్రీస్తే అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా వచ్చారట? ఆయన ఆది యందు వాక్యమే ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్య దేవుడై యుండును. ఆయన ఆది యందు దేవుని యొద్ద యుండును, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయితే ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని రక్షించడానికి, చీకటిలో ఉన్న ప్రజలను కాపాడడానికి, మరణ ఛాయల్లో వారు చివరగా నరకపు అంచుల దగ్గర ఉన్న ఈ ప్రజల్ని కాపాడడానికి మరలా ఆయన ఎలా వచ్చారనంటే, ఇదిగో వెలుగుగా చూడు, ఆయనలో జీవం ఉండును, ఆ జీవము వెలుగై ఉండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఎంత మాత్రము గ్రహింపుకుండును. అంటే ఆయన వెలుగుగా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు?
ఈ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ వెలుగు ఎవరి మీద ప్రకాశింపజేస్తుంది? ఈ వెలుగు మనుషుని మీద ప్రకాశింపజేస్తుంది. చీకట్లో లైట్ వేయట్లేదు. చీకట్లో లైట్ వేయడం గురించి అసలు ఆ చీకటి వెలుగు అనే దాన్ని మనం బైబిల్ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలని అంటే సందర్భానుసారంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఉద్దేశాన్ని మనం చూసుకోవాలి తప్ప అక్షరాలు చూడకూడదు. అక్షరాలు చూస్తే దేవుని యొక్క ఉద్దేశాల నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతాం, పాపంలో పడిపోతాం. అక్షరం బేస్ చేసుకుని ఎప్పుడు కూడా మనం బైబిల్ చదవరాదు. ఇప్పుడు దేవుని యొక్క ఎందుకు మనం చదవకూడదు? ఇప్పుడు చీకటి అంటున్నారు, వెలుగు అంటున్నారు. చీకటి అంటే రాత్ర, వెలుగు అంటే పగల. దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారంటే ఇదిగో చీకటి అంటే రహస్యమైనది, విరోధమైనది, పాపము, దుష్క్రియ, ఇవన్నీ కూడా చీకటి గురించి చెప్తున్నారు. వెలుగు అంటే సత్యమైనది, ప్రేమ, చూడు ఆత్మఫలాలు ఉంటాయి. ఇలా వెలుగు గురించి దేవుడు ఇటు ప్రసాదిస్తూ ఇదిగో ఆ వెలుగు ఏమిటంటే నేనే ఆ వెలుగు మీ మధ్యన వచ్చాను. యేసుక్రీస్తు ప్రభుల వారట. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయలోని ఎందుకు సువార్త ప్రారంభించారు? గలిలయలోనే సువార్త ప్రారంభమైందా? ఎందుకు ప్రారంభించారు? అక్కడ నశించిపోతున్న గొర్రెల యొద్దకే కానీ నేను అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాను. ఇప్పుడు నశించిపోతున్న వారు వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాను. ఇప్పుడు యూదులు వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది, వారి దగ్గర జ్ఞానం ఉందని వారు విర్రవీగుచున్నారు. ఇక పక్కన పడితే మరి గలిలయలోనే ఆయన ప్రారంభించారా? అసలు గలిలయలోని ఎందుకు? గలిలయ అంటే గలిలయ ప్రాంతము చాలా చులకనగా ఉండేదండి. గలిలయ ప్రాంతాన్ని చాలా చులకనగా చూసేవారు. ఎలా చులకనగా చూసేవారంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, భేదవాడిని ఎలా చూస్తాడు? భేదవాడిని చాలా తక్కువగా చూస్తారు. చూడరు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి ఆయన ఇష్టము? బీదలంటేనే ఇష్టము. మరి ఈ గలిలయ ప్రాంతము తక్కువగా చూస్తున్నారు లేదని మనకు తెలియడానికి సందర్భం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యోహాను శిష్యులు వెంబడిస్తారు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారిని యోహాను శిష్యులు వెంబడిస్తారు. అలా వెంబడించిన తర్వాత ఇదిగో మొదట ఎవరు వస్తారు? ఆంద్రయ్య, వేరొక ఆయన వస్తే, ఇప్పుడు ఆంద్రయ్య ఏమో పేతురుని, పేతురు ఏమో ఫిలిప్పును, ఇలా వీరందరూ కూడా ఒకరినొకరును గ్యాదర్ చేసుకుంటూ శిష్యులంతా యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నించే తరంలో ఫిలిప్ ఏం చేస్తాడు? 45వ వచనం. ఫిలిప్ నతానయేలును కనుగొని ఇదిగో మనం ఎవరినైతే వెతుకుతున్నామో, ఎవరి గురించి అయితే నిరీక్షిస్తున్నామో, ఎవరి గురించి అయితే లేఖనాలు చెప్పబడ్డాయో ఆ యేసును, ఆ మెస్సీని మేము కనుగొంటామనేసి చెప్పినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానం చూడండి. 45వ వచనం. ఫిలిప్పు నతానయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసినో ఆయనను కనుగొంటిమి. అంటే ఈ ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి అయితే వ్రాసారో మేము ఆయన కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పును. అందుకు నతానయేలు అసలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అసలు నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగుగా ఎవరు అడుగుతున్నారు? నతానయేలుని అడుగుతున్నాడు. అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? అంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తే ఈ యూదులకి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు? చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అపహాసం చేసే దేశముగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ విగ్రహారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. బహు క్రూరత్వంగా ఉన్నారు మనుషులంతా కూడా. ఒకనాడు ఎలాగైతే అక్కడ ఉన్న అన్ని దేశాలు, ఇశ్రాయేల్ పాత నిబంధన కాలంలో ఎలాగైతే సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉన్నాయో, ఇది కూడా ఇంచుమించుగా అలాంటి పరిస్థితులు కనిపించడం వల్ల ఏంటంటే యూదులు అప్పుడు నిష్ఠగా ఉండేవారు. యూదులు వారు ఏం చేసేవారు? ప్రతి దేవుడిచ్చే ఆజ్ఞలు పాటిస్తుండేవారు. అలాంటిది అసలు ఆ గలిలయలో నుంచి ఏదైనా మంచిది ఏదైనా వస్తుందా?
అసలు గలిలయ ప్రాంతంలో ఏంటి ఎలా వచ్చింది ఈ మాటలు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చీకటిలో కూర్చుని ఆ ప్రజల దగ్గర ఈయన మాటలు ప్రకాశింపజేసేసరికి ఇదిగో వీరందరూ కూడా ఆయనకు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఆ మాటలు ప్రకటించడమే కాదు, అక్కడ ఏం జరుగుతుంది అంటే, తర్వాత ఇప్పుడు నతనేయులు అడుగుతున్నారు, మంచిది ఏదైనా వస్తుందా? అసలు నతనేయులనే కాదండి, అసలు యేసుక్రీస్తు నమ్మని వారి యూదులు కూడా చాలా తక్కువగా చూస్తున్నట్టుగా మనం చూస్తాం. పేతురు ఏమంటారు? పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ప్రభువా, మేము అన్యులతో వివాహం చేసుకున్నట్టుకైనను, అసలు వారితో సవాసం చేయుటకైనను, వారితో కలిసి భోజనం చేయుటకైనను, అసలు వారి ఇళ్లలో ప్రవేశించుటకైనను మాకు తగదు కదా, మాకు లేదు కదా సాంప్రదాయం. అంటే వీరిని దేవుడు ప్రత్యేకంగా చూశాడు, ప్రత్యేక జనాంగా చూశాడు. కానీ మీరు పక్షపాతి కాదు, అంటే మీరు అంటే ఓన్లీ ఇశ్రాయేలుకి దేవుడు అంటే కాదు, మీరు సమస్తానికి దేవుడు కనుక. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇక్కడ గలిలయ ప్రాంతాన్ని యూదులు చాలా తక్కువగా చూసేవారు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుల దగ్గర కాదు, బేదల దగ్గరికే వెళ్ళిట్టుగా చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాలి అనగా శరీరియు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. చూడండి 26వ వచనం కూడా చదువు. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుట లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని, ఏర్పరచుకొని ఉన్నాడు, బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే వెర్రివారట, వారికి జ్ఞానం లేదు, వారి దగ్గర ధర్మశాస్త్రం లేదు, కానీ వారు ఆసక్తి ఉంది, దేవుడు అంటే ఆసక్తి ఉంది, లేఖనాల మీద వారికి అవగాహన ఉంది, లేఖనాల మీద వారికి పట్టు ఉంది. కనుక ఇప్పుడు పేతురు వీళ్ళందరూ ఏమంటారు? పిలుపు ఏమంటున్నారు? అసలు మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నాము, ఆ మెస్సయ్య ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే వ్రాయబడి ఉందో ఆ మెస్సయ్యని మేము కనుగొంటిమి. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి వారి దృష్టిలో చాలా తక్కువ వారు. యూదులైనప్పుడు కూడా మళ్ళీ అందులో కూడా ప్రధాన యాజకులు ఉంటారు. అంటే ఇప్పుడు దేవుడు ప్రారంభంలో చెప్పిన ఆ కండిషన్స్ అన్నీ మర్చిపోయారండి. మర్చిపోయేటప్పుడు ఇదిగో ప్రజలు మరి చీకటిలో ఉన్న ఆ వెలుగు, ఆ ప్రవచనం నెరవేర్చడానికి మరలా ఆ వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశింపజేసిందంటే ఇదిగో యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండే అంటే నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఇదిగో ఆ వెలుగు ఈ లోకంలోనికి ప్రవేశించి ఏం చేస్తుందట? ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో దేవుని యొక్క ప్రేమను మనం ఆలోచన చేయాలండి. అంటే ఆయన ప్రేమను గురించి, మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను గురించి మనం ఆలోచించాలి. ఇదిగో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల్ని ఎన్నుకుంటున్నారు. చాలామంది శిష్యులు ఉన్నారు, చాలామంది శిష్యులు ఉంటే ఇప్పుడు పేతురు మరి వీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఒకరేమో యూదులు అంటున్నారు, ఒకరేమో ఈ మెస్సయ్య అంటున్నారు, ఒకరేమో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రభా, మరి మీరైతే ఏమనుకుంటున్నారు? మీరు సజీవుడైన దేవుని కుమారుడని మేము నమ్ముచున్నాం. సరే, చాలామంది ఇకపోతే ఆయన కఠినంగా ఆయన మాటలు
ఇదిగో ఈ లోకంలో మీరు జీవించాలంటే ఎలా ఉండాలి? నిష్ఠగా ఉండాలి, న్యాయంగా బ్రతకాలి, కనికరం చూపించాలి. ఇదిగో మీరు వెలుగులో నడిచినట్లుగా, వెలుగులో అంటే పగట నడిచేటప్పుడు ఏమైనా చేయడానికి అవుతుందా? పగల మనం ఏదైనా ఎవరి దగ్గరైనా మోసం చేయడానికి అవుతుందా? ఏదైనా దొంగతనం చేయడానికి అవుతుందా? పగలో దొంగతనాలు చేయడానికి అవుతుంది. కనుక అలా వెలుగులో నడిచినట్లుగా ఇదిగో మీరు ఎలా ఉండాలంటే ఈ నా మాటలు, నా ఆజ్ఞలు మీరు ఎల్లప్పుడూ పాటించాలి. అలా పాటించాలని చెప్పినప్పుడు మరి వీరేం చేస్తున్నారండి? ప్రేమ దేవుని వాళ్ళారా, అంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుని యొక్క ఆలోచన మనం గడపడానికి, ఆయన ఉద్దేశాల్ని మనం నిలవడానికి చూడాలి. శిష్యులు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే అసలు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు? వాళ్ళంతా లోకం ఆశలు వదులుకోలేక ఇక్కడికి రావాలంటే, సంఘంలోనికి రావాలంటే, లోక ఆశల్లో నుంచి సంఘంలోనికి చేర్చబడాలంటే ఇప్పుడు కొన్ని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? అల్లరి చిల్లరగా తిరిగి వదులుకోవాలి, డాన్సులు వదులుకోవాలి, సినిమాలు వదులుకోవాలి, విగ్రహారాధన వదులుకోవాలి, కొన్ని వదులుకోవాలి. మరి అన్ని నువ్వు వదులుకోగలుగుతావా? దేవుని కోసం త్యాగం చేయగలుగుతావా? ఏమైనా ఆయన ఏమైనా చెడిపోమని చెబుతున్నాడంటే ఇదిగో మద్యపానం తాగకూడదు, వదులుకోవాలి. సంఘంలోకి రావాలంటే ఏం చేయాలి? మద్యపానం తాగరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనం చేయరాదు, అబద్ధం ఆడరాదు. అంటే ఇప్పుడు వెలుగు సంబంధులుగా మీరు ఉండాలంటే ఇప్పుడు మన సంఘంలోకి ఏం చేయాలి? ఇవన్నీ పాటించాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ మాటలన్నీ చెప్పేసరికి, దేవుని రాజ్యం గురించి ఉన్నతంగా చెప్పేసరికి అక్కడ ప్రారంభంలో చాలామంది వెంబడించారట. వారందరూ ఏం చేశారట? వెళ్ళిపోయారట. మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా? సజీవుడైన దేవుని వెలుగు, ఆ వెలుగు దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? మరలా చీకటిలోకి వెళ్ళిపోతాం. మీకోసమే కదా మేము ఎదురు చూస్తున్నాం, మీ మాటల కోసమే కదా మేము ఎదురు చూస్తున్నాం. ఈ మాటలు జీవము కలిగిన మాటలు కదా. అసలు ఈ సంతోషం ఎక్కడా లేదు కదండి అని ఆ రోజు శిష్యులు ప్రభువారితో చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డాడు. అంటే అలా చేయడానికి ఆయన చాలా ప్రయాసపడ్డాడు. అంటే వారిని లోకంలో నుంచి సపరేట్ చేస్తున్నాడు. లోకంలో నుంచి ఏం చేస్తున్నాడు? సపరేట్ చేస్తున్నాడు. ఇదిగో మరణ ఛాయలు గల ఆ ప్రదేశంలో ఉన్న ఈ ప్రజల మీద ఈ మాటలు ప్రకాశింపజేసేసరికి అక్కడ నుంచి కొంతమంది ఏమైపోయారు? ఇప్పుడు చీకటిలో ఉన్నవారు కొంతమంది వెలుగులోనికి వచ్చేసారు. ఇప్పుడు ఈయన బ్రతుకున్నంత కాలం కూడా 3.5 సంవత్సరాలు కూడా ఏం చేశారు? ఆయన సువార్తను ప్రకటించారు. అలా ప్రకటిస్తూ ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే ఇదిగో ఈ వెలుగు మీ మధ్య కొద్ది కాలమే ఉంటుంది. ఇప్పుడు ఈ కొద్ది కాలం ఉన్న ఈ వెలుగు మీలో ప్రవేశింపచేయనిది. అంటే ఇప్పుడు ఈ మాటలు జీవం కలిగిన ఈ మాటలు, ఆ వెలుగు సంబంధించిన ఈ మాటలట యేసుక్రీస్తు ప్రభుల వారనట మన హృదయాల్లోనికి ఆహ్వానించాలట. ఎప్పుడైతే ప్రభువారిని మనం ఆహ్వానిస్తామో ఇప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి వెలుగుగా ఆయన ప్రవర్తించి ఇదిగో సమస్త మానవాళిని రక్షించారు. ఇప్పుడు కొద్ది కాలమే ఉంటుంది చీకటిలో. ఇందాక చదువు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయం. అందుకు యేసు నేను లోకమునకు వెలుగును, నేను ఈ లోకములకు వెలుగును. 35 వచ్చింది, 12వ అధ్యాయం 35. అందుకు యేసు ఇంకా కొంతకాలం మీ మధ్య వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏంటి ఈ మాట ఉద్దేశము? నేను కొద్ది కాలమే ఉంటాను, ఈ కొద్ది కాలం అయిపోయిన తర్వాత నేనేమైపోవాలి? కడవరి శిలువ మీద బలి అయిపోవాలి. ప్రపంచ మానవాళి విమోచన కొరకు నేను బలి అవ్వాలి, నా రక్తాన్ని చిందించాలి, నా రక్తం ద్వారా మిమ్మల్ని అందరినీ నేను విమోచిస్తాను. అయితే మీరు
మీరు పర్టికులర్గా మీరు, ఇదిగో నేను కొద్ది కాలమే మీ మధ్య ఉండును, చీకటి కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నవాడు ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పును. ప్రేమని దేవుని వాళ్ళారా, ఇదిగో మీరు వెలుగు సంబంధులగునట్లు అంటే మనం అందరం ఇప్పుడు ఏ సంబంధం అవ్వాలి? చీకటి సంబంధులుగా మనం ఉండరాదండి. ఇదిగో ప్రభు వారు చెప్తున్నారు, మీరు వెలుగు సంబంధులు అగినట్లు మీరు వెలుగులోనే నడిచినట్లు. ఎందుకంటే నా వెలుగు ఎంతకాలం ప్రకాశింపజేస్తుందంటే కొద్ది కాలం నేను మీతో ఉంటాను, కానీ మీరు వెలుగు సంబంధులు అగినట్లు అంటే మీరు నా సంబంధం అయినట్లు, దేవుని సంబంధులు అగినట్లుగా, అంటే ఈ లోక సంబంధులను కాకుంటున్నట్లుగా. వారు ఈ లోక సంబంధులైతే నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా శిష్యులు విడిపిస్తారు కదా. అంటే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన ఈ లోక సంబంధమైన వాడు కాదు, ఆయన శిష్యులు ఈ లోక సంబంధమైన వారు కారు. ఇప్పుడు మనం కూడా ఈ లోక సంబంధమైన వారుగా ఉండకూడదు, ఈ లోక సంబంధమైన వారుగా మనం ఉండకూడదు. ఇదిగో వెలుగు సంబంధమైన వారుగా మనం ఉండాలి, ఆత్మ సంబంధమైన వారుగా మనం ఉండాలి. వెలుగు ఆయన మాటలు ఏంటి? ఆత్మ సంబంధమైన మాటలా, శరీరానికి సంబంధించిన మాటలా? ఆత్మకు సంబంధించిన మాటలు. చూడండి ఆయన వెలుగు ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అంటే మరియు క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నావని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అంటే ఇది ఆయన యందును మన యందును అది సత్యమే. ఇప్పుడు ఆయన కొంతకాలం ఉంటాడు, ఆ వెలుగు మనలో, మిగతా కాలం ఎవరిలోకి వచ్చేయాలి? ఇప్పుడు ఆయన ఉన్నంతకాలం నేనున్నంత వరకు వెలుగు ఉంటుంది, తర్వాత ఈ వెలుగు మీలోనికి స్వీకరించండి. ఇప్పుడు ఈ మాటలు మీరు తీసుకువెళ్ళాలి. సో అలాగా ఆ రోజు తన శిష్యులు ఏం చేశారంటే ఈ మాటలు తీసుకువెళ్ళడానికి ఏం చేశారండి? ప్రయాసపడ్డారు. ఆ వెలుగు వారిలో ప్రకాశింపజేశారు. సో వారు ఏం చేశారంటే చూడండి, వారి ప్రాణాల సైతం ఇచ్చేశారంటే వారు ఈ లోక సంబంధులుగా బ్రతకలేదు, మనం కూడా ఒకవేళ అలాంటి వారుగా ఉన్నామేమో. అంటే ఇంకనూ తన సహోదరుని ప్రేమిస్తున్నాను అంటే ద్వేషించేవాడు ప్రేమించకుండా ఒకవేళ ద్వేషిస్తే వారు వెలుగులో నడవట్లేదు, చీకటిలో నడుస్తున్నారట. అంటే ఇలా చీకటికి సంబంధించినది, వెలుగుకు సంబంధించినది ప్రత్యేకంగా మనం ఆ క్రియల గురించి చెప్పవసరం లేదండి. చెప్పవసరం ఉందా? తెలుసు కదా, మన అందరికీ తెలుసు కదా. అబద్ధం అన్నా, దొంగతనం అన్నా, వ్యభిచారం అన్నా, అసూయ అన్నా, ద్వేషం అన్నా. చూడండి కొన్ని విషయాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన ఏంటండి? మొదటిది వెలుగు సంబంధించింది ఏంటి? మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధముల వలె నడుచుకొనుచు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువార అయి ఉండకుండా వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చియు మాటలాడుటైనను
అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంటే చూడండి, అంటే వెలుగు సంబంధించినమైనది మనం చూస్తాం. ఏంటి? మంచితనము, నీతి, సత్యము, వాటిలో అంటే ఇవే కదండి. చాలా చాలా విషయాలు ఉన్నాయి కదా. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక చీకటి సంబంధించిన విషయాల గురించి చూద్దాం. 13 వచనం చదువుదాం, 12 వచనం చదువుదాం. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుని. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలిగి చేయుటను తన దయా సంకల్పం నెరవేర్చుటకి మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఎలా ఉండాలట? నిరపరాధులను, నిష్కలంకులను, అనుందులనే దేవుని కుమారులగునట్లును. ఇప్పుడు ఏం చేయాలి మానేయాలని చెప్తున్నారు? సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అంటే సనుగులను, సంశయములను మాని. చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదిగో వెలుగు మన మీద ప్రకాశించేటప్పుడు ఆ వెలుగును మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. కనుక మనకి అంటే వెలుగు నుంచి నేర్చుకునే కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఓకేనా? అంటే చివరగా మరొకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 15 వచ్చి నుంచి చదువుదాం. మళ్ళీ 14 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 14 నుంచి. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుని ఆయన చెప్పుచున్నాడు. జనముల చెడ్డవు కనుక మీరు సమన్వయం పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులో ఎండుకుడి దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణంలో ఎండుడి. ఒకరికొకడు కీర్తనతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములోను ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు యందు భయముతోనూ ఒకరికొకడు లోబడి ఉండుడి. వెలుగు సంబంధులు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో, ఎలా మనం ఉండాలో ప్రతి విషయం గురించి ఏంటి మన సహోదరులు ప్రేమించాలని చెప్తున్నాడు. ఏంటి దేవుని చేసే ప్రతి మేలుల విషయాల్లో కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలని చెప్తున్నారు. కనుక ఇదిగో చీకటిలో జరిగించి ఏ పనులకి కూడా రహస్యమందు చూచు మన తండ్రి మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మన హృదయము తెల్లగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం క్లీన్గా ఉండాలి. మన మనస్సు ఎప్పుడైతే దేవునితో అంకితం చేస్తామో,
అంటే ఆయనతో మనం ఏకీభవిస్తాము. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ ఉన్న గవర్నమెంట్ రాజీపేట కానీ మన గ్రామం కానీ గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఏకీభవిస్తారో అక్కడ ఏమవుతుంది, అక్కడ నిరసనలు విరమిస్తారు, అంతే కదా. ఇద్దరు ఏకీభించకపోతే ఏం జరుగుతుంది? ఇద్దరు ఏకీభించకపోతే ఏం జరుగుతుంది అంటే గొడవలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి. అందుకే మీరు ఐక్యంగా ఉండండి అన్న దాని గురించి, ఇదిగో ఆయన సమస్త సృష్టిని చేసిన ఆయనే ప్రభువే శిష్యులు పాదాలు పెట్టుకున్నారంటే మనం ఏ పాటి వారు అండి? అసలు మనం ఏ పాటి వారు? దేవుని యొక్క మాటలు మన హృదయాలు ఫలిస్తున్నాయి. అసలు అంటే ఈ ప్రకృతిని మీరు చూడండి, ఇది చూసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటేనంటే, ఇదిగోండి ఒక మొక్క వేస్తుంది, అది మొలక వస్తుంది, చిన్న చెట్టు అవుతుంది, అది మహావృక్షం అవుతుంది. అంటే ఇంత పెద్దది అవుతుంది మన కళ్ళ ముందు ఉండేటప్పుడు దాన్ని మనం ఎందుకు ఆత్మీయంగా ఎందుకు తీసుకోవడం లేదు? ప్రారంభంలో పడిన ఈ వెలుగు సంబంధించిన మాటలు మనలో చిన్నవే అవ్వచ్చు, అవి రోజు రోజుకి ఏమవ్వాలి? అవి చిన్న మొలకగా మారాలి, చిన్న మొక్కగా మారాలి, చిన్న చెట్టుగా మారాలి, ఆ చెట్టు మహావృక్షంగా అభివృద్ధి చెందాలి. అంటే ఈ చిన్న మాటలు మన విశ్వాసం చాలా చిన్నదిగా ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనప్పుడు మనం దాన్ని కొంచెంగా నిలబెట్టుకుంటాం. అలా నిలబెట్టుకునేటప్పుడు దాన్ని మరింతగా మన విశ్వాసం దేవునిలో ప్రబలం పరుచుకొని, ఏంటి ఎలాంటి గాలి వచ్చినా, ఎలాంటి తుఫాను వచ్చినా, అంటే ఎలాంటి చెడు వార్తలు మన దగ్గరకు వచ్చినా, ఇది అసత్యం అని చెప్పినా సరే మన విశ్వాసం ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? సత్యం నుంచి తొలగిపోకూడదు. అంటే అంత స్ట్రాంగ్గా మనం నిలబడాలి. అలా నిలబడాలంటే ఇదిగో మన ప్రారంభంలో పడిన విత్తనము అది ఎలా ఉండాలంటే మహావృక్షం వలె ఉండాలి. ఆయన వెలుగు మనలో ప్రకాశింపజేయాలి. చూడండి, వెలుగు ప్రకాశింపజేయడం అంటే ఏంటి? ఆనాడు శిష్యులు చెప్తున్న మాటలు కానీ, ఆనాడున్న ప్రజలతో చెప్తున్న మాటలు కానీ, ఈరోజు మనతో చెప్తున్న దేవుడు ఈ మాటలు కానీ, వెలుగు మీరు ప్రకాశింపజేయండి, వెలుగు మీరు ప్రకాశింపజేయండి అంటే ఇదిగో మన ద్వారా చుట్టుపక్కల ప్రాంతానికి, చుట్టుపక్కల గ్రామాలకు కానీ, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి కానీ మన ద్వారా ఒక సత్యాన్ని బయటికి వెళ్ళాలి. సత్యం బయటికి వెళ్ళాలి. వీరు క్రైస్తవులు, వీరు అబద్ధం ఆడరు, వీరు క్రైస్తవులు, వీరు మోసం చేయరు, వీరు క్రైస్తవులు, వీరు నిజాయితీగా ఉంటారు, వీరు క్రైస్తవులు, అవునంటే అవును, కాదంటే కాదు. అంటే పక్కవారితో గొడవ పెట్టుకోకూడదండి. ఎందుకు పెట్టుకోవాలి అసలు? మనం దేనికోసం అసలు? ఇదిగో మనం వెలుగులోకి వచ్చిన మనం ఇంకొకరిని ఏం చేయాలి? వెలుగులోనికి నడిపించాలి. మనం మరలా ఆ చీకటిని మనం ఏమాత్రం కూడా మనలోనికి రానివ్వకూడదు. ప్రేమని దేవుని వాళ్ళారా, ఒకవేళ మనలో చీకటి వచ్చింది అనుకోండి, మరలా మన అంధత్వం వచ్చేస్తుంది. అందులైపోతే మనం ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. కనుక ఇదిగో మన యొక్క దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి దేవుని యొక్క సంబంధులుగానే మనం జీవించాలని అంటే మనసారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్తోత్రాలు తండ్రి. మీ జీవం కలిగిన మాటలు తండ్రి మా హృదయాల్లో ఫలింపచేసి, ఇదిగో మీ వెలుగు ఈ లోకంలోనికి ప్రవేశింపజేసి, ఆ వెలుగు మా మీద ప్రకాశింపజేసి, చీకటిగా ఉన్న మమ్మల్ని, అంధకార సంబంధంలో ఉన్న మమ్మల్ని తండ్రి మీ జీవపు వెలుగుల్లోనికి తండ్రి మమ్మల్ని ఇటు రీతిగా కూర్చొని పెట్టినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఇంకనూ తండ్రి చీకటి సంబంధించిన ఏ క్రియ అయిన తండ్రి మాలో నివసింపజేస్తే వాటన్నిటినీ తీసివేసి, ఈ దినము తండ్రి నీ కుమారుడు ద్వారా ఏర్పరుస్తున్న ఈ నూతన నిబంధన రక్తంలో మేమందరం పాలువారుగా, ఇదిగో నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని తండ్రి మీ ఎదుటి వెలుగు సంబంధుల వలె మేము తండ్రి ఉండడానికి కృప చూపించండి. మీ మాటను మా హృదయాలు ఫలింపచేయండి. జరగబోయే కార్యక్రమం మీరు తోడుగుండా నడిపిస్తారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్.